సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత రెచ్చిపోయాడు. రొళ్ల ఎంపీడీఓ నాగేశ్వర శాస్త్రిపై మాజీ ఎంపీపీ భర్త విజయరంగేగౌడ్ దాడి చేశాడు. గతంలో మండల పరిషత్ గ్రాంట్ కింద చేపట్టిన పనులకు బిల్లు చేయాలని మాజీ ఎంపీపీ భర్త రంగేగౌడ్ డిమాండ్ చేయగా ఇదే విషయంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అంతే ఎంపీడీఓ నాగేశ్వరరావు శాస్త్రిని నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఎంపీడీఓ నాగేశ్వర శాస్త్రిని బూతులు తిడుతూ పిడిగుద్దులు కురిపించాడు. రొళ్ల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోనే దాడి ఘటన జరిగింది. గాయపడ్డ రొళ్ల ఎంపీడీఓను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే రంగేగౌడ్ గతంలోనూ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు అనేకం ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. వై నాగేశ్వర శాస్త్రి, నేను రొళ్ల మండల ఎంపీడీఓగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యాలయం పని వేళల్లో మధ్యాహ్నం పూట విజయరంగగౌడ్ అనే వ్యక్తి నా కార్యాలయం నందుకు వచ్చి తనకు బిల్లులు చెల్లించవలసిన పెండింగ్ పాత ఉన్నాయని అవి వెంటనే చెల్లించాలని కోరినారు. అయితే అవి ఇప్పుడు చెల్లించడానికి వీలు లేనందువల్ల, ఎందుకంటే జనరల్ బాడీ లేదు కాబట్టి తర్వాత చెల్లిస్తామని తెలియజేయడం వల్ల వాగ్వాదం పెట్టుకుంటుంటే నేను బయటకు వచ్చేసాను లేచిన రూమ్లో నుంచి. నా వెనకాలనే వచ్చినటువంటి అతను నా పైన తీవ్ర దుర్భాషలాడుతూ నా పైన దాడికి ప్రయత్నించడము, నన్ను కిందికి తోయడము జరిగింది. అలాగే నా పైన నా డ్రైవర్ సకాలంలో రాకపోయినందువల్ల వచ్చినందువల్ల అతను దాడి ఎక్కువ చేయలేకపోయినాడు. ఇది వాస్తవంగా జరిగిన సిచ్యువేషను. దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది.